ముస్లిం డిక్లరేషన్, బీసీ రిజర్వేషన్ల బిల్లు అడ్డుకుంటాం, బంజారాహిల్స్ ఆలయాన్ని కూల్చే అవసరం ఏంటి, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసింది బీసీ డిక్లరేషన్ కాదని ముస్లిం డిక్లరేషన్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కొత్తగా బీసీలకు పెరిగేది 5% మాత్రమేనని, ముస్లింలకు మాత్రం 10% రిజర్వేషన్ పెరుగుతుందని, ఇది బీసీ రిజర్వేషన్ కాదు, ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లను అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటామని, హిందువులను రాహుల్ గాంధీ ఏలన చేస్తున్నాడని, హిందూ ధర్మం అంతు చూస్తా అని రాహుల్ అంటున్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా అన్నారు. ఉప ఎన్నికలలో ఓట్ల కోసం జూబ్లీహిల్స్లో 30% ఉన్న ఒక సమాజాన్ని ప్రభుత్వం సంతృప్తిపరిచేందుకు ప్రయత్నిస్తుందా అని ప్రశ్నించారు. హైదరాబాదు నగరంలో తెలంగాణలో ఎన్నో దేవాలయాలు, మసీదులు, చర్చిలు రోడ్డుపై ఉన్నాయి. కానీ బంజారాహిల్స్ పెద్దమ్మ ఆలయాన్ని కూల్చివేసే అవసరం ఏమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బాధ్యులపైన అధికారులను సస్పెండ్ చేయాలని బండి డిమాండ్ చేశారు. ఇక 4-5 రోజుల సంది మొత్తం సోషల్ మీడియాలో కోడై కూస్తుంది ఈ ముచ్చట. ఏది? బంజారాహిల్స్ ఆలయాన్ని కూల్చే అవసరం ఏంటి? మనం కూడా పోయినాం. అక్కడ బాధితులు, స్థానికులు ఏమన్నారు? అది ఎన్నాళ్ళ గుడి, ఎప్పటి నుంచి మొక్కుతున్నారు, ఇక ఏ రకంగా వీళ్ళు సొదవట్టి దొంగరాత్రిగా జ్వరవాడి ఇక గుడి నిర్మాణాన్ని ఏడి కాడికి పగ్గంపాటు చేసి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకపోయిరని కూడా మనం లైవ్ పెట్టుకున్నాం. అలా కూడా కొంతమంది కామెంట్లు పెట్టిరు, వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు బయటికి వెళ్ళాగా శరానికి వచ్చి ఇవాళ కామారెడ్డిది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అనేది మరి బండికి వెళ్ళాగానికి వస్తుంది. ఇక బంజారాహిల్స్ ఆలయాన్ని కూల్చే అవసరం ఏంటి అనేది మరి బండి అంటుంది. కాబట్టి ఒక్కసారి బీజేపీ కోయిలాగలు కూడా మరి తీసుకుందాం. ఇది మాటల వరకేనా, మరి చేతలు ఏమైనా ఉన్నాయా? మరి ఇది జరిగి 4-5 రోజులు అవుతుంది. ఇది జరిగి ఏం తక్కువ వారానికి వస్తుంది. మరి పెద్ద పెద్ద కోయిలాగలు మరి మైకుల ముందర మాట్లాడే కోయిలాగలేనా వచ్చి మరి అక్కడ ఏం జరిగింది, ఎట్ట జరిగింది, ఏంది, ఏం కథ అని ఎందుకు ఆరాధిస్తున్నావు అనేది ఒక బీజేపీ కోయిలాగానే లైన్లో తీసుకుందాము. ఏమంటారు? శనార్థి ఓ పిల్లగా, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ ఏమనుకొస్తుందంటే కామారెడ్డిది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషను, మేము బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటాము, బంజారాహిల్స్ ఆలయాన్ని కూల్చే అవసరం ఏంటి అనేది తెర మీద తీసుకొస్తుండు. అయితే ఇప్పుడు మరి చుట్టుపక్కల జనాలు, తెలంగాణ జనాలు, సోషల్ మీడియా కూడా ఏమనుకుంటుందంటే మరి ఈ పెద్దమ్మ తల్లి గుడిని కూల్చి కూడా దాదాపు ఏం తక్కువ వారంగా వస్తుంది. మరి ఇంతవరకు దాకా మరి హిందూ ధర్మము, హిందుత్వము అనే మరి ఈ బీజేపీ ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ పెద్ద పెద్ద తలకాయలు ఎందుకు వస్తలేరు, ఎందుకు మళ్ళీ చూస్తలేరు? ఇంతవరకు దాకా ఒక వారం పొద్దు గడిచినా వస్తలేరు. మరి మైకుల ముందర మాట్లాడుడేనా? వచ్చి ఏమన్నా ఆరాధీసి అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగిందని పసిగట్టేది ఉందా అనేది అనుకొస్తారు. ఏం చెప్తావు అన్న? ఒకటి ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ అన్న మాట్లాడింది ఏంటంటే హెచ్చరిక ఇచ్చిండు. ఏదైతే పెద్దమ్మ టెంపుల్ గుడి ఉందో ఆ గుడిని మళ్ళీ కట్టాలి అనేసి కూడా హెచ్చరికలు జారీ చేసిండన్న. లేకపోతే కట్టకపోతే మాత్రం అది వేరే విధంగా మరో ముత్యాలమ్మ టెంపుల్ లాగా అవుతుంది అనేసి కూడా హెచ్చరించడం జరిగిందన్న. అది లోపల ప్రాసెస్ అనేది జరుగుతుంది, గుడి అనేది కడతామని చెప్పిండని మాకైతే ఇంటిమేషన్ వచ్చింది. మేము నిన్న కూడా వచ్చినామన్నా, నిన్న కూడా మేము ధర్నా చేసినాము, పోలీసు వాళ్ళు కూడా లోపల పోనీయలేనా, అది ప్రాసెస్ నడుస్తుంది అనేసి ఇంటిమేషన్ వచ్చిందన్న. అందుకని మేము నిన్న కూడా ఒక 2 hours 3 hours దాకా అక్కడ వెయిట్ చేసినాం. మొత్తం పోలీసు వాళ్ళతోటి వాగ్దానానికి దిగినాం, కొంచెం ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. ఇక నిన్న మీరు కూడా చూసినారు కదా వాట్సాప్ లో అన్న. అట్లా అదే మరి ఇప్పుడు ఇది మరి ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు అధికారికంగా
వీళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తామని ఇప్పుడు ప్రభుత్వ వాళ్ళు అంటలేరా ఇది? సరే ఏదో అయింది పోయింది, అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఏదో ఇదైందా అనేది మరి ఇక్కడికి వెళ్ళి కూడా లేదా? మరి ఇక్కడ మీరు కూడా వచ్చి మరి బస్తీ వాసులకు అంటే మీ పెద్ద నాయకులు కూడా బీజేపీ నాయకులు కూడా వచ్చి మరి ఇట్లా అని ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా, వారం రోజులు అవుతుంది కదా అనేది ప్రశ్న. ఆల్రెడీ సిగోటి ప్రవీణ్ వచ్చిండు, మాధవిలతో వచ్చింది, మన లంకల దీపక్ రెడ్డి సెంట్రల్ లంకల దీపక్ రెడ్డి అని వచ్చిండు, అందరు వచ్చిండు. వాళ్ళకు హామీ ఇచ్చారు మేము గుడి కట్టిస్తాం అనేసి చెప్పడం అయితే జరిగిందన్న. అందువల్ల అనేసి ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఒకవేళ కట్టకపోతే ఏదైనా